బట్ట గుండోళ్ళ బాధలు చిన్న ఉండయి. అద్దం ముందటికి పోయి గుండు చూసుకొని గుండెల్లో ఎంతగానం గుమ్మిలిపోతారో వాళ్ళకే ఎక్కువ ఎరుక. ఎదురైన ప్రతి మనిషి నెత్తి దిక్కు చూసి కంపేర్ చేసుకొని బాధపడతారు. ఎదుటోళ్ళకు కూడా ఎంటికలు ఊసుంటే నాకంటే ఎక్కువనే పోయినాయి అని లోపల సంబరపడతారు. ఇప్పటికిప్పుడు చిక్కగా ఎంటికలు పెరిగితే మంచిగా ఉండి అనుకుంటారు. హాగో అదే అదునుగా చూసుకొని ఓ బద్మాషుగాడు బట్టగుండు ఉన్నోళ్లకు ఇంకింత బాధ పెట్టే పని చేసిండు. ये हमारे वकील भाई है, पूरे प्राणों की हेल्प कर रहे हैं, क्रीम लगा रहे हैं। वकील भाई 5139 రావాలే మందు ఎక్కువైతే మందు దొరకది. జల్దీ రావాలే, మందు రాసుకోవాలి. మీ గుండ్రటి గుండును నల్లటి నల్లమల్ల పరిస్థితిగా ఒత్తుగా జుట్టు మొలిపిస్తాం అని చెప్తే హైదరాబాద్ లో ఉన్న పాత బస్తీ ఫతే దర్వాజా కాడ బట్టతల మీద జుట్టు మొలవడం కోసం మందు రాయించుకునేటోళ్ళు వీళ్ళంతా. ఏమో ఏ పుట్టల ఏ పామున్నదో అని ఆశగల బట్టతల భాగ్యవంతులు ఎవడో ఢిల్లీ బిగ్ బాస్ కు పోయినోనికి ఇక్కడ మందు రాస్తే జుట్టు పెరిగిందనే ప్రచారం బాగా జరిగిందట. ఇంకేమున్నది, ఏన్కా ముందు ఆలోచన చేయకుండా వచ్చి తల వంచి మందు రాయించుకున్నారట. ఎడారి తీరుగున్న గుండు మీద 4 పూసలు మొలుస్తాయి అనుకున్నారట. బీడుపడిన భూమిలా తొలకరి శినుకులు పడి పచ్చగడ్డి మొలిచినట్టు నెత్తి మీద ఎంటికలు ఏపుగా పెరుగుతాయి అనుకున్నారట. కానీ ఆశవాడి పోతే గోసవాడి వచ్చుడు అవుతుందని వెనకట పెద్దోళ్ళు చెప్పినట్టే అయిందట. గుబురుగా గుండు మీద ఎంటికలు వస్తాయి కావచ్చు అనుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయట. అంటే మందు రాసిన ఏరియా మంట మండుడు, గుండు గులగుల వెట్టుడు, పొక్కులొచ్చుడు, కురుపులొచ్చి పుండ్లవుడు, ఓ ఇట్లా చాలా తిప్పలొచ్చి దావకాన పాలైనరట బట్టతల భాగ్యవంతులు. ఆ గుండులకు రుద్దిన మందుల ఏవో అడ్డమైన కెమికల్స్ పాడైనయట. అందుకే సక్కదనాల గుండ్లు ఖరాబై సక్క దావకానకు పోయినరట. ఇప్పటి వరకు వాళ్ళ మీద పోలీస్ కేసు పెట్టిండ్రా పెట్టలేదా అనేది మనకు తెలియదు గాని అక్కడెక్కడనో ఆకాశంలో తలతల మెరిసే తలలు ఇప్పుడు దావఖాన పాలైనవి అంటే చాలా మంది బాధపడుతున్నారట తోటి బట్టతల బాధితులు.